అంటే గెలిచే సీన్ లేదు, ఓట్లు అడిగే ముఖం లేదు. కాంగ్రెస్ సోళ్ళు ప్రచారానికి పోతే జనం ముఖం మీద ఉమ్మినంత పని చేస్తున్నారు. సో జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామని తేలిపోయింది. జనం చెట్టుకు కట్టేసి కొడతారని కూడా తెలిసిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ మనీ పాలిటిక్స్ మొదలు పెట్టింది. జూబ్లీ హిల్స్ లోకి కట్టెల పాముల్ని వదిలింది. ఓటమి భయంతో కరెన్సీ నోటు వేద జల్లుతోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, ఇటు జూబ్లీ హిల్స్ లోని అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఇంటి నుంచి నోట్ల కట్టెలతో బయటకు వచ్చారు నాయకులు. అసలు ఎవరు ఆ ముఖ్య నేత? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చెప్పాలనంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి దాంతో పాటుగా అసత్య ప్రచారాలతోనే ప్రజల్ని మోసం చేయాలనుకున్న వాటిని కూడా ప్రజలందరూ గుర్తించేసి ఏకతాటిగా బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే సర్వేల ఆధారంగా అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండడం, బీఆర్ఎస్ పార్టీకే ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకడంతో ఏమి చేయక ప్లాన్ బి ప్రకారం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలని మభ్యపెట్టేసి డబ్బుతో కొనుగోలు చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి గుండాలు కూడా ఒకవైపు దాడులు చేయడం, మరోవైపు వచ్చేసి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ డబ్బుల సంచులని దానికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి ఉన్నారు. మంత్రికి సంబంధించినటువంటి తమ్ముడి ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలు కూడా బయటికి పంపిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. తీరా చూసినట్లయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి టీవీ ప్రతినిధులందరూ కూడా సాక్షాత్ అక్కడికి వెళ్లి ఆ వీడియోలను చిత్రీకరించిన సమయంలో వాళ్ళందరూ కూడా మొత్తము చిత్రీకరించే విషయంలో సెల్ ఫోన్ లాక్కునే చేయడమో, పోతే మీడియా ప్రతినిధులపై దాడి చేసే విధంగా కూడా ఆ గుండాలు ప్రయత్నించేది ఉంది. ఫైనల్ గా ఇప్పటికే చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చేయకపోవడంతో దానికి నిరసనగా ఇప్పటికే నిరుద్యోగులు కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో వచ్చేసి నామినేషన్లు వేసి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఆడపిల్లని చూడకుండా వాళ్ళని కొట్టడము, దాంతో పాటుగా ఎస్సీకి సంబంధించిన ఒక యువకుడు చదువుకునే యువకుడి యొక్క బట్టలు చింపేసి కూడా అతనే దారుణంగా కొట్టడం లాంటివి చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా దాని మీద ఇప్పటికీ కేసులైనాయి. కానీ వాటితో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, దాంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పైన అంటే పక్క నియోజకవర్గంలో నేతలు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంటి పైన కూడా దాడులు చేయడం విషయంలో కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇప్పటికే కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రౌడీ అంటే ఏదైతే గుండాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అనేది కూడా సోషల్ మీడియాలో కావచ్చు రియల్ గా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు ఉన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ సాక్షాత్తు చూస్తే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు వచ్చేసి నియోజకవర్గంలో కూడా ఇలాంటి రౌడీయుజంతోనే వీళ్ళు పనులు చేస్తున్నారు. అంటే వీళ్ళు గెలవడానికి చేతకాక కేవలం ఇటువైపు ప్రజలని డబ్బుతో కొనుగోలు చేయాలని డబ్బులని ప్రలోభ పెట్టేసి ఓట్లను కొనుగోలు చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. తప్పితే ప్రజలు ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టే ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారాలు చేస్తుంటే వాటిని వాళ్ళ టవర్లు లాక్కోవడము, దాంతో పాటు వాళ్ళ కరపత్రాలను తీసుకోవడము, నాయకులు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారంటే వాళ్ళపైన ఇబ్బందులు పెట్టడము, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడము, విద్యార్థుల మీద కేసు పెట్టడము, రైతులని ప్రచారాలు చేస్తుంటే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టడము, నేతల్ని ఇబ్బంది పెట్టడము, కేవలం పోలీసులని వచ్చేసి వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళని చేయకుండా వాళ్ళని ఒక రక్షక భటులాగా కాంగ్రెస్ పార్టీకి ఒక తొత్తులాగా పనిచేపించుకుంటూ కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అనేది క్లియర్ గా అవుతున్నాయి.
రైట్ రంజిత్, చెప్పండి రంజిత్. ఏదైతే ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఒక లొకేషన్ లో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ఎమ్మెల్యే స్టిక్కర్లు అందించిన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు తరలించుకోవడానికి గ్రూపులుగా వచ్చేసి దానికి ఒక సెక్యూరిటీగా వచ్చేసి గన్మెన్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి మూటా సంచులు తీసుకొని పోతుంటే కూడా వాటిని విజువలైజేషన్ చేసినటువంటి టీవీ ప్రతినిధుల పైన కూడా దాడి చేసిన విషయాలను కూడా శోచనీయం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల్లోకి వెళ్తుంటే, ప్రజలు గడపకు వెళ్తుంటే ప్రజలు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చేయకుండా ప్రజలు చేసే తిరస్కరణ మొదలైంది. దాంతో పాటుగా మంత్రులు చూసుకున్నట్లయితే మంత్రులు గత 23 నెలల్లో రోడ్లు వేశారా, డ్రైనేజీలు వేశారా, మా కాలనీలో ఈ 23 నెలల్లో జరిగిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు చూసుకోవడానికి ఎవరు వచ్చారని వాళ్ళు ప్రశ్నించడంతో, వాళ్ళు ప్రజల్లోకి పోకపోవడంతో ఓన్లీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి రౌడీలు కావచ్చు, దాంతో పాటుగా పోలీస్ విభాగాన్ని 2 విధాలుగా ఉపయోగించుకుంటూ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతో భాగంగా విద్యార్థులు వచ్చేసి వాళ్ళ పైన అన్యాయంగా మేము ప్రచారం చేసుకుంటే, నిరుద్యోగ చేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటే మా మీద ఈ విధంగా బట్టలు విప్పేసి కొట్టారు. దాంతో పాటు మహిళని చూడకుండా కూడా అసభ్యకరంగా మాట్లాడారని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా దానిపైన చర్యలు లేకపోవడం, దాంతో పాటుగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధికి ఖచ్చితంగా ఓటు వేయాలి, 23 నెలల్లో మోసం చేసినటువంటి పార్టీకి గుణపాఠం చెప్పాలని చెబుతుంటే వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలపైన నష్టం చేయడము, వాళ్ళు కట్టుకునే నిర్మాణం చేపట్టినటువంటి భవనాలను వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి వాళ్ళు డిమాలిషన్ చేయడం, ఈ విధమైన మానసిక వేదనలు పెంచుకుంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని వేధించడం అనేది కూడా బాధాకరం అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు నమాజుల మధ్య ఇది మస్జిద్ల దగ్గర వచ్చేసి వాళ్ళు పాంప్లెట్ కరపత్రాలు పంచడము, మస్జిద్ లోపలికి పోయి కూడా దాన్ని ప్రచారం చేపించారు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కంప్లైంట్ చేసినా కనీసం దాని మీద ఫిర్యాదు ఇవ్వకపోవడము, ఎక్కడ ప్రచారం చేసినా మూటల సంచులు వెళ్తున్నా ఓటర్ స్లిప్ తీసుకొని పోయి ఓటర్ స్లిప్లతో పాటుగా ఆ కుటుంబ సభ్యులకు డబ్బులు పంచుతున్నప్పటికీ కూడా దాని దగ్గరలో 100 మీటర్లు 200 మీటర్లో పోలీసులు ఉండుకుంటూ కూడా దానికి ప్రహారగా కాపులా కాస్తున్నారు. తప్పితే రాజ్యాంగ పరంగా కూడా విధి నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయి పోలీసులు అనేది కూడా చెప్పక తప్పదు. దీంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవైపు బీజేపీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా లోపకార్యంగా చేస్తున్న పనులు అనేది కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ సంబంధించిన నేతలు ఇప్పటికీ ఇంత దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ ఎక్కడ కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. కేవలం ఈ 2 పార్టీలకు కేంద్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా టార్గెట్ చేసేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే 2 పార్టీలు ఓడిపోతాయని తెలిసి డిసైడ్ అయిన తర్వాత 2 పార్టీలు ఒకటై బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్ని కొమ్ము కాసినా 2 పార్టీలు కొమ్ము కాసినా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్ గెలిపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.